హాయ్ స్టూడెంట్స్, ఈరోజు బీకామ్ థర్డ్ సెమ్ విద్యార్థులకి బిజినెస్ స్టాటిస్టిక్స్ అనే సబ్జెక్ట్ నందు గ్రాఫిక్ ప్రజెంటేషన్లో అంటే రేఖాచిత్రాలకు సంబంధించి మల్టిపుల్ బార్ డయాగ్రామ్స్ని ఎలా డ్రా చేయాలనేటువంటి విషయాన్ని ఒక యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ ద్వారా మీకు తెలియజేస్తాను. ఈ క్రింది వివరాల ఆధారంగా బహుళ బార్ రేఖాచిత్రమును గీయండి. ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ డ్రా మల్టిపుల్ బార్ డయాగ్రమ్ అని చెప్పేసి క్వశ్చన్లు అడిగాడు. ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడంటే ఇయర్ 2009, 10, 11, 12, 13 5 సంవత్సరాల ఇన్ఫర్మేషన్ ఇచ్చి 2009లో థెఫ్ట్ దొంగతనాలు ఎన్ని జరిగినాయి 321, రాబరీ దోపిడీలు 82, మర్డర్స్ హత్యలు 108. ఈ విధంగా ప్రతి సంవత్సరము థెఫ్ట్స్, ప్రతి సంవత్సరం రాబరీసు, అలాగే ప్రతి సంవత్సరం మర్డర్సు, ఈ విధంగా 5 సంవత్సరాలకు సంబంధించిన ఇన్ఫర్మేషను, ఈ 3 సమాచారాల్ని మనము బహుళ బార్ రేఖాచిత్రంలో చూపించాలి. అంటే విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ ఇన్ఫర్మేషన్ వీ మస్ట్ హ్యావ్ టు డ్రా ది మల్టిపుల్ బార్ డయాగ్రామ్. హౌ టు ప్రిపేర్ మల్టిపుల్ బార్ డయాగ్రామ్? ఫస్ట్ ఆఫ్ ఆల్, if you observe this graph paper, you take on OX axis years must be taken in OX యాక్సిస్. అంటే OX అక్షం మీద వాడు ఇచ్చినటువంటి ఈ యొక్క సంవత్సరాలను OX అక్షంలో తీసుకోండి. గ్రాఫ్ పేపర్ని పూర్తిగా పరిశీలిస్తే OX అక్షం మీద సంవత్సరాలు, ఈ సంవత్సరాలు తీసుకునేటప్పుడు ఎలా చేయాలంటే 2 బాక్సులు, అంటే ఇలా కానీ మీరు గమనించినట్లయితే ఒక బాక్సు ఇది, రెండో బాక్సు ఇది, 2 బాక్సులు చొప్పున, అంటే ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్క సెంటీమీటర్ అనుకుంటే 2 బాక్సుల్ని మీరు తీసుకొని వాటిని 2 బాక్సుల్ని 2009గా తీసుకోండి. తర్వాత ఒక బాక్స్ వదిలేసేయండి. తర్వాత మళ్ళా 2 బాక్సుల్ని 2010గా తీసుకోండి. మళ్ళా ఒక బాక్స్ వదిలేసి మళ్ళా 2 బాక్సుల్ని 2011, మళ్ళా ఒక బాక్స్ వదిలేసి, అంటే గ్యాప్, సంవత్సరానికి గ్యాప్ చూపిస్తూ 2 బాక్సుల్ని ఒక సంవత్సరంగా ఇట్లా లెక్కలో ఇచ్చినటువంటి ఈ యొక్క 2009, 2010, 2011, 2012, 2013 ప్రతి సంవత్సరానికి గ్యాప్ అనేది, ఇప్పుడు 2009కి 2010కి ఒక బాక్సు వదిలేసేయండి. అప్పుడు ప్లేస్ స్పష్టంగా మనకు కనబడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ OX యాక్సిస్ మీద ఆఫ్టర్ రీడింగ్ ది ప్రాబ్లం స్టూడెంట్ మస్ట్ హ్యావ్ టు టేక్ ది ఫాలోయింగ్ స్టెప్స్. ఫస్ట్ స్టెప్, ఇయర్స్ మస్ట్ బి రైట్ అండర్ OX యాక్సిస్ అండ్ OY యాక్సిస్ స్టూడెంట్స్ మస్ట్ హ్యావ్ mentioned these 3 items: theft, robbery, murders. Each box should be take as 1 centimeter, that means 50 units. This box is 1 centimeter. This box includes 50 units. That means ఈ OY అక్షంలో ప్రతి బాక్స్ని 50 యూనిట్లు చొప్పున, అంటే ఒక బాక్స్ వచ్చి 1 సెంటీమీటర్ కాబట్టి ఈ OY అక్షంలో ఒక బాక్సు 1 సెంటీమీటర్ చొప్పున ఇందులో 50 యూనిట్లు ఉంటాయి. అది గమనించండి. క్వశ్చన్ పేపరు ఈ ఆన్సర్ షీట్లో గ్రాఫ్ పేపర్ తీసుకుంటే ఒక బాక్సు 1 సెంటీమీటర్ చొప్పున అందులో 50 యూనిట్లు ఉండేటట్లుగా మనం తీసుకోవాలి. తర్వాత ఇందులో 50 నుంచే ఎందుకు స్టార్ట్ చేయాలి సార్ అని చెప్పి మీకు డౌట్ రావచ్చు.
క్వశ్చన్ పేపర్లో ఇన్ఫర్మేషన్ డేటా కానీ గమనించినట్లయితే హైయెస్ట్ ఫిగర్ ఇక్కడ చూడండి, హైయెస్ట్ ఫిగరు 386 ఉంది మొత్తం మీద డేటాలో. లీస్ట్ ఫిగరు గమనించినట్లయితే 70 ఉంది. కాబట్టి హైయెస్ట్ ఫిగర్ 386ని రౌండ్ ఆఫ్ చేసి 400 గాను, 70ని రౌండ్ ఆఫ్ చేసి 50 గాను, అంటే ఒక్కొక్క బాక్సు ఓఈ అక్షంలో 1 సెంటీమీటర్ ఒక బాక్సు, అంటే ఈ బాక్స్ వచ్చేసి 1 సెంటీమీటర్. ఈ 1 సెంటీమీటర్లో 50 యూనిట్లు ఉంటాయి. ఆ విధంగా 1 సెంటీమీటర్ని 50 యూనిట్లుగా భావించండి. 1 సెంటీమీటర్ని అంటే ఒక బాక్స్ని 50 యూనిట్లుగా పరిగణించి హైయెస్ట్ 386 అంటే 400 రౌండ్ ఫిగర్ చేసుకున్నప్పుడు ఒక బాక్స్ 50, తర్వాత సెకండ్ బాక్స్ 100, థర్డ్ బాక్స్ 150, ఫోర్త్ 200, తర్వాత 250, తర్వాత 300, తర్వాత 350, తర్వాత 400. అంటే ఈచ్ బాక్స్ 1 సెంటీమీటర్. ఈచ్ బాక్స్ మస్ట్ బి ట్రీటెడ్ యాజ్ 50 యూనిట్స్. ఆ విధంగా ఒక్కొక్క బాక్స్ని 1 సెంటీమీటర్ విడ్త్ తోటి ఒక బాక్స్ 1 సెంటీమీటర్గా, ఒక బాక్స్ని 50 యూనిట్లుగా పరిగణిస్తూ మొత్తం మ్యాక్సిమం 386ని రౌండ్ ఆఫ్ చేసినప్పుడు 400 ఉన్నాయి. కాబట్టి 400గా 1, 2, 3, 4, 5, 6, 7, 8 బాక్సులు, 8 50లో 400. అంటే ఓవై అక్షములో ప్రతి బాక్సు 1 సెంటీమీటర్ చొప్పున 50 యూనిట్లుగా పరిగణిస్తూ 400 దాకా అంటే 8 బాక్సులు తీసుకోండి. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ని మనం ఫస్ట్ ఏం చేయాలంటే 2009లో థెఫ్టులు అంటే దొంగతనాలు 321 అన్నాడు. కాబట్టి 2009 ఈ ఓవై అక్షంలో తీసుకున్న సంవత్సరాలు 2 బాక్సులు చొప్పున తీసుకోవాలి. 2 బాక్సులు అంటే కొద్దిగా విడ్త్ వెడల్పు వస్తుంది. 2009 2 బాక్సులు తీసుకొని మళ్ళీ 1 బాక్స్ వదిలేసి మళ్ళీ 2010కి 2 బాక్సులు తీసుకోండి. ఈ విధంగా సంవత్సరాలన్నింటినీ కూడా ఓవై అక్షంలో వేస్తూ ఇప్పుడు 2009లో థెఫ్ట్ అంటే దొంగతనాలు 321 అన్నాడు. కాబట్టి ఇప్పుడు 2009 దొంగతనాలు థెఫ్ట్ ఎంత? 321. 321 అంటే ఇక్కడికి కరెక్ట్గా 300 వస్తుంది. కరెక్ట్గా మీరు గమనించినట్లయితే 300 ఇక్కడికి వస్తుంది. 321 అంటే ఇప్పుడు 300కి 350కి మధ్యలో 325, ఇక్కడికి 325 అవుతుంది. 325 అంటే 300కి 350కి మధ్య బాక్స్ 325 సగం. ఇప్పుడు మనకు కావాల్సింది 321 అన్నాడు. కాబట్టి 2009 సంవత్సరంలో 300 ఇక్కడికి వస్తుంది, 325 మధ్యకి. కాబట్టి 321 అంటే దానికి కొద్దిగా కింద వస్తుంది. అంటే కరెక్ట్గా 321 కాడికి కరెక్ట్గా 7కి 321 కరెక్ట్గా 7 అవుతుంది. అలాగనే అది థెఫ్ట్లు. అదేవిధంగా నెక్స్ట్ గమనించినట్లయితే రాబరీస్ ఎన్ని అన్నాడు? 82 అన్నాడు. దోపిడీలు మొదటి సంవత్సరం 2009లో థెఫ్ట్లు 321, రాబరీస్ వచ్చేసి 82 అన్నాడు. కాబట్టి రాబరీస్ 50కి 100కి మధ్యలో ఇక్కడికి 75. 82 అన్నాడంటే కొద్దిగా 50కి 100కి మధ్యలో 75 ఇక్కడికి. 82 అన్నాడంటే కరెక్ట్గా 7కి వస్తుంది. అంటే గళ్ళు లెక్కేసుకొని దాని ప్రకారము ఆ చిన్న గళ్ళు ఎదురుగా చిన్న గళ్ళు 50, ఇక్కడికి 75, 82 అంటే ఇక్కడికి వస్తుంది. కాబట్టి రాబరీ వచ్చేసి 82గా గుర్తించండి. తర్వాత నెక్స్ట్ మర్డర్లు వచ్చేసి 108 అన్నాడు. కాబట్టి 2009 సంవత్సరంలో మర్డర్లు 108ని ఎలా పేర్కొంటామంటే 50, ఇక్కడికి 100,
50 ఇక్కడికి 100, 108 అంటే 100కి 150కి మధ్యలో 125 ఇక్కడికి వస్తుంది. 108 అంటే జస్ట్ 7కి వస్తుంది. అవి బాక్సెస్ మీరు కానీ గ్రాఫ్ పేపర్ గమనించినట్లయితే ఈ 1 సెంటీమీటర్ బాక్స్లో గడులు ఉన్నాయి కదా, ఆ గడులను లెక్కేసుకుంటూ ఆ యొక్క ఇచ్చినటువంటి డేటాని పెన్సిల్తో మార్క్ చేసి అక్కడ మీరు లైన్ కానీ ఏర్పాటు చేసినట్లయితే 2009లో థెఫ్ట్లు 321, రాబరీస్ వచ్చేసి 82, ఇది వచ్చేసి మర్డర్స్ వచ్చేసి 108, 100కి 150కి మధ్యలో 125, 108 అంటే ఇక్కడికి వస్తుంది కాబట్టి ఇక్కడ. ఈ విధంగా 2 బాక్సులు 1 సంవత్సరంగా తీసుకున్నావు కాబట్టి ఈ 1 సంవత్సరంలో ఉండే 2 బాక్సుల్లో థెఫ్ట్లు దొంగతనాలు 321, రాబరీస్ 82, మర్డర్స్ 108, 100 ఇక్కడ కాబట్టి 108 అంటే ఇక్కడికి. ఈ విధంగా ఒక్కొక్క దానికి థెఫ్ట్కి 1 బాక్సు, రాబరీకి 1 బాక్సు, మర్డర్కి 1 బాక్సు ఏర్పాటు చేయాలి. అలాగనే 2009 అయిపోయిన వెంటనే బాక్స్ వ్యవధి ఖాళీ ఇచ్చేసి మళ్ళా 2 బాక్సులు 2010గా తీసుకోండి. అప్పుడు సమాన వెడల్పు, సమాన అంటే ఈక్వల్ విడ్త్ వస్తుంది మనకి. ఇప్పుడు 2010లో ఏం జరిగింది? 2010లో థెఫ్ట్లు 386 అన్నాడు. 2010లో థెఫ్ట్లు 386 అంటే 350, ఇది 400. 350కి 400కి మధ్యలో 375 ఇక్కడికి వస్తుంది. 380 అన్నాడంటే కరెక్ట్గా 7కి వస్తుంది కాబట్టి, అంటే 350కి 400కి మధ్యలో ఉండేటువంటి బాక్సుల్ని, స్మాల్ బాక్సెస్ని గణిస్తూ 350కి 400కి మధ్యలో 375 ఇక్కడికి వస్తుంది. 380 అన్నప్పుడు ఇక్కడికి వస్తుంది అనమాట. కాబట్టి 380కి ఎదురుగా ఒక డాట్ పెట్టి దాన్ని థెఫ్ట్లుగా పరిగణించండి. అలాగనే రాబరీస్ వచ్చేసి 115 అన్నాడు. మరి రాబరీస్ వచ్చేసి 2010లో 115 అంటే 100కి ఇక్కడ వస్తుంది. 115 అంటే 110, 100కి 150కి మధ్యలో 125 ఇక్కడ, 115 అంటే ఇక్కడికి వస్తుంది. కాబట్టి రాబరీస్ 125, అంటే థెఫ్ట్లు వచ్చేసి 386, రాబరీ 115, మర్డర్స్ 131. 131 అన్నప్పుడు 100 ఇక్కడికి, 100కి 150కి మధ్యలో 125, 131 అంటే కరెక్ట్గా 7కి వస్తుంది కాబట్టి ఇది మర్డర్స్ అవుతుంది. ఈ విధంగా 2010 అయిపోయిన తర్వాత మళ్ళీ 1 బాక్స్ గ్యాప్ ఇచ్చి 2011కి మళ్ళా 2 బాక్సులు తీసుకోండి. 2011 ఇన్ఫర్మేషన్ వచ్చేసి 352 థెఫ్ట్లు అన్నాడు కాబట్టి 2011లో 352, 350 కరెక్ట్గా 7కి వస్తుంది. 52 అంటే కొద్దిగా పైకి వస్తుంది కాబట్టి అక్కడ ఒక మార్క్ చేయండి, దాన్ని థెఫ్ట్గా గమనించాలి. 2011లో రాబరీస్ వచ్చేసి 144 వచ్చేసి 100, ఇక్కడ సగం 125, 150కి దిగువన 144 7కి వస్తుంది. ఈ విధంగా ఇన్ఫర్మేషన్ని సంవత్సరాల్లో దానికి ఎదురుగా ఉండేటువంటి, ఇప్పుడు మర్డర్స్ తీసుకుంటే 97 అన్నాడు కాబట్టి ఇక్కడ మనకు 100 ఉంది, 97 అంటే ఇక్కడికి వస్తుంది కాబట్టి మర్డర్స్ ఇట్లా. ఈ విధంగా 2009, 2010, 2011 వేసేటప్పుడు మళ్ళా గ్యాప్ ఇచ్చి 2012 2 బాక్సులు తీసుకోండి, మళ్ళా గ్యాప్ ఇచ్చి 2013 ఇట్లా తీసుకొని ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని సంవత్సరాల్లో 2009వ సంవత్సరంలో 3 ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నాం. థెఫ్ట్ 321, రాబరీ 82, మర్డర్స్ 108. ఇట్లా ఈ బార్ డయాగ్రామ్స్ని చూస్తానే మనము ఆయా సంవత్సరాల్లో ఇన్ఫర్మేషన్ అంతా చక్కగా మనకి కనపడుతుంది గ్రాఫ్లో. కాబట్టి 1 సంవత్సరంలో ఉండేటువంటి వివిధ రకాల సమాచారాలన్నింటినీ కూడా సంవత్సరాల వారీగా చూపిస్తున్నాం కాబట్టి ఆ మల్టిపుల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని మల్టిపుల్ డయాగ్రామ్స్, మల్టిపుల్ బార్ డయాగ్రామ్స్ అని చెప్పి అంటున్నాం. కాబట్టి గ్రాఫ్ పేపర్లో ఇన్ఫర్మేషన్ మల్టిపుల్ బార్ డయాగ్రామ్స్ తీసేటప్పుడు ఇచ్చిన సంవత్సరాలని ఓఎక్స్ అక్షంలో తీసుకోండి. 2 బాక్సులు, 1 బాక్స్ 1 సెంటీమీటర్, 2 బాక్సులు 2 సెంటీమీటర్ల వ్యవధిలో ఒక్కొక్క సంవత్సరాన్ని కేటాయించండి. అప్పుడు వెడల్పు బాగా ఉంటుంది, ఇన్ఫర్మేషను
మనం మెన్షన్ చేసేదానికి ఇరికించకుండా చక్కగా ఉంటుంది. మళ్ళీ 2వ సంవత్సరం గ్యాప్ ఇచ్చి మళ్ళా 2 బాక్సులు, మళ్ళా 3వ సంవత్సరం గ్యాప్ ఇచ్చి 1 బాక్సు, ఒక్కొక్క బాక్సు గ్యాప్ ఇస్తూ 2 బాక్సులు చొప్పున సంవత్సరాలు తీసుకొని ఓవే అక్షంలో 1 సెంటీమీటర్, అంటే ఒక బాక్స్ 1 సెంటీమీటర్ కాబట్టి 50 యూనిట్లు 1 సెంటీమీటర్, ఒక బాక్స్ 50 యూనిట్లు చొప్పున మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ 400 ఉంది కాబట్టి హైయెస్ట్, 386 అంటే రౌండ్ ఫిగర్ చేస్తే 400 అయింది కాబట్టి 50 చొప్పున ఒక్కొక్క సెంటీమీటర్ 50 చొప్పున 8 సెంటీమీటర్లు 8 బాక్సులు తీసుకుంటే 400. ఈ విధంగా 50 to 400 వేసి ఇన్ఫర్మేషన్ ఇందులో చక్కగా గుర్తించవచ్చు. కాబట్టి లెక్క చక్కగా చదువుకొని గ్రాఫ్ పేపర్ని అబ్జర్వ్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ని సంవత్సరాల వారీగా థెఫ్ట్ ఎంత, రాబరీ ఎంత, మర్డర్ ఎంత అనేది చూపించినట్లయితే ఒకే సంవత్సరంలో బహుళ సమాచారం వస్తుంది. కాబట్టి దీన్ని బహుళ బారు పటాలని చెప్పేసి అనడం జరుగుతుంది. దీన్నే మల్టిపుల్ బార్ డయాగ్రామ్స్ అంటారు. అంటే దిస్ మల్టిపుల్ బార్ డయాగ్రామ్ ఇన్క్లూడ్స్ 3 ఇన్ఫర్మేషన్. 1 is theft, second one is robbery, and third one is murder. Each year reveals multiple information: theft, robbery, murder. So that's why we can say it, this diagram related to multiple bar diagram. చక్కగా దీన్ని స్లైడ్స్ చూసి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో గారు నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక టాపిక్లో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదములు.